ఫ్రెండ్స్ క్లాసిఫికేషన్ చేద్దాం. ఈ ఫ్రెండ్స్ ఏం చేసిందంటే బేస్డ్ ఆన్ టూ టర్మ్స్, ఒకటి ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ ఉంటుంది, ఇంకోటి డాటా స్ట్రీమ్ ఉంటుంది. ఇవి రెండు ఈ టర్మ్స్ బేస్ చేసుకొని ఆయన ఒక క్లాసిఫికేషన్ చేసిండు. అంటే ఇట్లా ఒక బాక్స్ తీసుకోండి మీరు, ఇలా 4 డివైడ్ చేసిండు. ఒకటి ఎస్ఎస్ఎస్సి అంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ డేటా స్ట్రీమ్. ఇంకోసారి ఏముంటుంది, మల్టిపుల్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉండి సింగిల్ డేటా స్ట్రీమ్ ఉండొచ్చు. అట్లనే ఇంకోటి ఏముంటుంది, సింగిల్ ఇన్స్ట్రక్షన్స్ సింగిల్ డేటా స్ట్రీమ్ ఉంటుంది, సింగిల్ ఇన్స్ట్రక్షన్స్ మల్టిపుల్ డేటా స్ట్రీమ్ ఉంటుంది. తర్వాత మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ సింగిల్ డేటా స్ట్రీమ్ అంటే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉండి మల్టిపుల్ డేటా స్ట్రీమ్స్ ఉంటాయి. కన్ఫ్యూజ్ అయ్యాకండి, జస్ట్ ఈ బాక్స్ చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడి నుంచి ఏమొస్తుంది మనకి డేటా, ఇది ఇట్లా 4 డివైడ్ చేసింది అనమాట. ఎస్ఐఎస్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే ఎస్ఐఎస్డి చూద్దాం. ఎస్ఐఎస్డి అలా 4, ఇది 1 2 3 4 క్లాసిఫికేషన్ చేసింది బేస్డ్ ఆన్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ డేటా స్ట్రీమ్. ఇక్కడ ఐ అంటే ఇన్స్ట్రక్షన్, డి అంటే డేటా, ఎస్ అంటే స్ట్రీమ్. ఓకేనా. ఇప్పుడు ఎస్ఐ అంటే ఏమంటుండే వాడు, సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఉందంట, అట్లనే సింగిల్ డేటా స్ట్రీమ్ అంట. ఇది ఒక క్లాసిఫికేషన్ వాడు. ఇప్పుడు మనం అదే డిస్కస్ చేస్తున్నాం. డేటా స్ట్రీమ్, సింగిల్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ డేటా స్ట్రీమ్ అంటే మనకి ఏంటిది, ఏటి ఇన్స్ట్రక్షన్ వస్తుందో ఒకటే వస్తుంది, ఏటి ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ వస్తుందో అదే వస్తుంది. ఏ ఇన్స్ట్రక్షన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మాట్లాడుకున్న 4 క్లాసిఫికేషన్లో అది ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే కంట్రోల్ యూనిట్కి వెళ్తుంది. ఇది కంట్రోల్ యూనిట్. ఓకేనా. కంట్రోల్ యూనిట్కి పోయినాక సింగిల్ స్ట్రీమ్, ఈ కంట్రోల్ యూనిట్ నుంచి ప్రాసెసర్కి పోతాయి. ఎవరైనా ఫస్ట్ ఆ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ కంట్రోల్ యూనిట్ పోవాలి. సరేనా. ఎనీ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలా, ఫస్ట్ ఈ షాట్ టు గో టు ఫస్ట్ ఎటు పోవాలా, కంట్రోల్ యూనిట్ పోవాలి. ఇది బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అందుకే ఏ ఇన్స్ట్రక్షన్ వచ్చినా ఫస్ట్ మనం కంట్రోల్ యూనిట్కి పంపిస్తాం. ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ప్రాసెసర్కి పంపుతుంది. ఇదే ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ యూనిట్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ ఏమనుకున్నాం, సింగిల్ ఇన్స్ట్రక్షన్ అంటే ఒకటే ఇన్స్ట్రక్షన్ వస్తుంది, ఒకటే ఇన్స్ట్రక్షన్ బయట, ఒకటే డేటా స్ట్రీమ్. ఈ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసి బయటకి మెమరీ యూనిట్కి పంపుతుంది ఇట్లా. సో ఇక్కడ డేటా స్ట్రీమ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ మనకు ఒకటే వచ్చింది, ఒకటే డేటా అనేది బయటపడుతుంది. సో అదే ఇక్కడ ఉన్నది. ఇక్కడ మనం రాష్ట్రం చూడండి, సింగిల్ ఇన్స్ట్రక్షన్ సింగిల్ డేటా స్ట్రీమ్ సిమిలర్ టు సీక్వెన్షియల్ ప్రాసెసింగ్. సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ ఏంటిది, ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినాక ఇంకోటి ఎగ్జిక్యూట్ అవుతుంది అలా అనమాట. ఇట్ కంటైన్స్ 1 ALU అండ్ 1 CPU, అర్థమెటిక్ లాజికల్ యూనిట్. ALU అంటే ఒకటి కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఒకటే ALU ఉంటుంది, ఒకటే CPU ఉంటుంది దీనికి. అందుకే ఇక్కడ ఒకటే. సో ఏమైనా ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ ఒక్కసారి రాగానే ఏమైతే కంట్రోల్ యూనిట్ పోయి కంట్రోల్ యూనిట్ నుంచి ప్రాసెసింగ్ పోతుంది. ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ ఒకటే డేటా స్ట్రీమ్ మెమరీ మాడ్యూల్కి వెళ్తుంది. సో ఇదే దీని ఎగ్జాంపుల్ వచ్చేసేసి IBM PC ఎనీ వర్క్ స్టేషన్ ఫస్ట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ SISD అనమాట. సో ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్, ఫ్లిన్స్ క్లాసిఫికేషన్లో అలా 4 ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగతా ఒకటి ఇండివిజువల్గా చూద్దాం. సో బేసిక్గా ఇన్స్ట్రక్షన్ సైకిల్ చూడండి. ఒక ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ రాస్తాను. ఇన్స్ట్రక్షన్ సైకిల్, ఒక ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ వచ్చినా ఫస్ట్ ఫెచ్ చేస్తుంది కదా, ఆ ఇన్స్ట్రక్షన్ని తీసుకుంటుంది. తీసుకొని ఆపరెంట్స్ ఫ్రమ్ మెమరీ తీసుకున్న తర్వాత డీకోడ్ చేస్తుంది. డీకోడింగ్ తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత వచ్చిన రిజల్ట్స్ని స్టోర్ చేసుకుంటుంది. అంతే, ఇది ఇన్స్ట్రక్షన్ సైకిల్. ఓకేనా. ఇది ఇన్స్ట్రక్షన్ సైకిల్. ఇది ప్రతి ఇన్స్ట్రక్షన్ ఇది జరుగుతుంది. అందుకే ఈ వీడియోని చెప్తున్నాయి, ప్రతి వీడియోలో చెప్పాను. ప్రతి వీడియోలో మనం ఈ డిఫరెంట్ 4 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఒకటే ఇన్స్ట్రక్షన్ వస్తుంది, అర్థమైంది కదా. కంట్రోల్ యూనిట్ దగ్గర ఏం చేసింది, ప్రాసెసర్ పంపింది. ఇక్కడ ఒకటే ప్రాసెసర్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఏంటిది 1 CPU అండ్ CPU అంటే ప్రాసెసర్ అంటే 1 ALU అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. సో ఒకటే ప్రాసెసర్ ఉంటుంది, ఒకటే ALU ఉంటుంది. ఇట్స్ లైక్ ఏమని చెప్పచ్చు, సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ అని చెప్పచ్చు మనం. సో ఒకటే ఇన్స్ట్రక్షన్ వచ్చి కంట్రోల్ యూనిట్ పోతుంది, ఒకటే డేటా స్ట్రీమ్ అనేది బయటకు పోతుంది. అది SISD ఇట్టే. ఓకేనా.
ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే చెప్పేసినా కదా, ఫెచింగ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఆపరెంట్స్ ఫ్రమ్ మెమరీ. ఏదైతే మెమరీ లోపల ఉన్న ఇన్స్ట్రక్షన్ని ఇక్కడ ఒకసారి ఇక్కడ డేటా స్ట్రీమ్ అనేది మెమరీలోకి పోతుంది. సో ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ సైకిల్ జరగాలి కదా, సో మెమరీ మాడ్యూల్ లోపల ఉన్న ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తుంది. దాని ఇన్స్ట్రక్షన్స్ దాని రిలేటెడ్ ఆపరెంట్స్ని ఫెచ్ చేస్తుంది. ఆపరెంట్స్ అంటే తెలుసు కదా, ఇట్లా ఉంటుంది. దీన్ని అప్ కోడ్ అంటారు, దీన్ని ఆపరెంట్స్ అంటారు. లైక్ ఇప్పుడు యాడ్ 13H, 12H అని అనుకో, వీటిని ఆపరెంట్స్ అంటారు, వీటిని అప్ కోడ్ అంటారు. ఇది ఇన్స్ట్రక్షన్ సెట్. ఓకేనా, ఇది ఇన్స్ట్రక్షన్ సెట్. సో ఇలా ఏదైతే మెమరీ మాడ్యూల్లో అయితే డేటా స్ట్రీమ్ పోయినాకనే ఈ మెమరీ మాడ్యూల్ నుంచి ఇన్స్ట్రక్షన్ సైకిల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మెమరీ మాడ్యూల్ నుంచి దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్ని, కావాల్సిన ఆపరెంట్స్ని తీసుకొని ఫెచ్ చేస్తుంది, ఫెచ్ అంటే తీసుకుంటుంది. తర్వాత దాన్ని డీకోడ్ చేస్తుంది. దానికి అర్థమైన కంప్యూటర్ లాంగ్వేజ్కి అర్థమైన డీకోడ్ చేసి ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ స్టోర్ చేయాలి కదా, ఈ రిజల్ట్స్ని స్టోర్ చేసేస్తుంది మెమరీ లోపలికి. మళ్ళీ ఇలా జరుగుతుంది అనమాట ఇన్స్ట్రక్షన్ సైకిల్. సో ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్స్, మల్టిపుల్ డేటా స్ట్రీమ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.